ఏదమ్మా సంతకొచ్చినాం కలిసినాం అక్కడ నీలో ఉన్నటువంటి ఉత్సాహాన్ని చూసి ఆపుకోలేక ఇప్పుడు ఇక్కడ నీలో ఉన్న జోష్ని నింపడానికి ఇక్కడికి వచ్చినాం. మంచికి హుషారైన పాట పాడు. ఓ నేపాల అందుకో మాజార్లు నీకు ఏ మాజార్లు పోలింగన్న అందుకో మాజార్లు నీకు ఏ మాజార్లు దేశద్రోయుని కొడుకని నక్షరేటు నాయకుడని నిందెలెన్నో పెడతారు నుప్పులెన్నో పోస్తారు గుండె బాదుకోకమ్మ బెనపెట్టుకోకమ్మ ఎడవబోకమ్మ నువ్వు తొడవబోకమ్మ సల్లంగా దీవించి నన్ను సాగనంపం కుసోని తినేటోళ్ళు కూలొల్ల దోసెటోళ్ళు నిందెలెన్నో పెడతారు నుప్పులెన్నో పోస్తారు గుండె బాదుకోకమ్మ బెంగ పెట్టుకోకమ్మ ఎడవబోకమ్మ నువ్వు తొడవబోకమ్మ సల్లంగా దీవించి నన్ను సాగనంపమ్మ. ఓకే, అర్థమైంది పాట. అంటే ఇది ఉద్యమంలోకి వెళుతున్నటువంటి కొడుకుల కన్నీటి గాథను సంపితే ఆ తల్లి పడేటటువంటి బాధ ఏడవబోకమ్మ నువ్వు తోడవబోకమ్మ సల్లంగా దీవించి నన్ను సాగనంపమ్మ సల్లంగా దీవించి నన్ను సాగనంపమ్మ. ఉద్యమంలోకి వెళ్ళేటటువంటి కొడుకులు ఆ తల్లి ఆశీర్వాదం తీసుకోవడం కోసం పాడేటటువంటి పాట. ఈ పాట చాలా ప్రాచుర్యం చెందింది ఉద్యమాలల్లో. ఈ పాట నీకెట్టా తెలుసమ్మా? నా తల్లిగారు కొత్త పెళ్లి మా ఊరు పటేలు మా ఊరు పటేలు సూర్యాపేట జమ్మిగడ్డను చంపిర్రు. ఓహో, నేపాల్ రెడ్డిని యానాల చంద్రారెడ్డి కొడుకు నేపాల్ దంటకు లింగన్న ఇద్దరిని ఒక కష్టాలను పెట్టినా మా ఊళ్ళో గోరీలు ఉన్నాయి సార్. ఓకే, ఇదంతా నక్సలైట్ ఉన్నటువంటి ఎమ్మెల్యే పార్టీ నక్సలైట్ పార్టీ. అంటే మీకు నక్సలైట్ పార్టీకి అంటే ఇవాళ లేరు వాళ్ళు, కానీ అంటే ఆనాడు ఒక 15-20 ఏళ్ల క్రింద ముచ్చట చెప్తున్నాను. అప్పుడు మీకేమన్నా మీ ఊర్లో ఆ పార్టీ ఉందా? కొత్తపల్లి కన్నా సార్, కొత్తపల్లి మొత్తం ఎమ్మెల్యే పార్టీ సార్. మా ఊళ్ళో ఇంకొక పార్టీ లేదు. ఇప్పటికి ఉందా ఆ పార్టీ? లేదు, ఇప్పుడు తెలంగాణ వచ్చిన కాంచి తెలంగాణ అయింది, ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన కాంచి కాంగ్రెస్. మీరు ఆ పార్టీలో పనిచేశారా? మా నాయన చేసేది, మా అన్న చేసేది, మా ఊరు మొత్తం చేసేది. నాయకులు ఎమ్మెల్యే పార్టీ. ఓకే, ఆ ఎర్ర జెండా గురించి ఒక పాట ఏమన్నా పాడతావా? సుత్తెకడు వాలి ఎర్ర జెండా నెత్తి పైన నిలపుకొని ఒకసారి వరిగిపోతివా ఓ నాలా చంద్రారెడ్డి మమ్ములిడసి మరణమైతివా ఓ నాలా చంద్రారెడ్డి మమ్ములిడసి మరణమైతివా. ఓకే, యానాల చంద్రారెడ్డి గారు సూర్యాపేట చుట్టూ ఎక్కడ అడిగినా ఆ పేరు తెలవని మనిషి ఉండడు. కష్టజీవుల బడుగు బలహీన వర్గాల అండగా ఉన్నాడు యానాల చంద్రారెడ్డి గారు. చంద్రారెడ్డి గారి గురించి మీరు పాడారంటే చాలా బాగుంది. ఇంకా ఎర్ర జెండా గురించి ఇంకేమైనా పాటలు? ఈ ఎర్ర జెండా రెపరెపలో యాడున్నావన్నో నాయన్నో ఏనాల చంద్రన్న యాడున్నావయ్యో నాన్నో ఏనాల చంద్రన్న చంద్ర పుల్లారెడ్డి పదములు నువ్వు బాటినవా నాయన్నో ఏనల చంద్రన్న నువ్వు బాటినవా నాయన్నో ఏనల చంద్రన్న. చంద్రపుల్లారెడ్డి గారు కూడా తెలుసా మీకు? చంద్రపుల్లారెడ్డి పట్టుకపోయిందే నన్ను పాటలకు. చంద్రపుల్లారెడ్డి పట్టుకపోతే మా అన్న తోరణం తీసుకొచ్చి. అంటే చంద్రపుల్లారెడ్డి గారిని చూసావా మీరు? ఊరికి వచ్చిండు చంద్రపుల్లారెడ్డి చిన్నపిల్లలు. చంద్రపుల్లారెడ్డి గారు అంటే గోదావరి లోయ ప్రతిఘటన ఉద్యమ నాయకుడు. ఆయన మీద అద్భుతమైన పాటలు కూడా ఉన్నాయి. దారి దారిలో పోరు నడిసే గోదారి లోయలో పోరు నడిసే దారి దారిలో పోరు నడిసే గోదారి లోయలో పోరు నడిసే. గోదావరి లోయ ప్రతిఘటన ఉద్యమాలకి నాయకత్వం వహించినటువంటి చంద్రపుల్లారెడ్డి గారు మిమ్మల్ని వచ్చి తీసుకెళ్ళటం అంటే చాలా గొప్ప మనిషి అన్నట్టు. ఇంకా అట్లనే ఎర్రజెండా పార్టీ మీద కష్టజీవుల గురించి ఇంకేమైనా పాటలు? పొద్దుబడిసే విల్లందు వీరా ఎల్లన్న ఎల్లన్న జారాడి గడ్డకు జబ్బదరిసిండే పోరులో ఎల్లన్న పోరులొరిగిండే
ఆకలికి ఎల్లన్న అర్ధరాత్రిరాచే ఇరుడా ఎల్లన్న ఎల్లన్న సాలె పూలో దీని సద్దరగించే కడుపు నిండెల్లన్న అక్కడ తెరుచుకునే. ఎల్లన్న ఎల్లెందు ప్రాంత అటవీ ప్రాంతానికి నాయకత్వం వహించినటువంటి చండ్ర కృష్ణమూర్తి ఆయన అసలు పేరు. ఆయన దళంలోకి వెళ్ళిన తర్వాత ఎల్లన్నగా పేరు పొందారు. ఎల్లన్న పాట అంటే చాలా ప్రాచుర్యం చెందుకున్నది. అలాంటి అమరవీరులను తలుచుకోవటం అయితే మీకు చాలా గొప్పగా ఉన్నది.